హాయ్ అండి. ఈ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి అన్నం పెట్టిన చేయినే నరికేసే రకం అండి. ఎందుకంటే ఎమ్మెల్సీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది, రేవంత్ రెడ్డి గారే ఇచ్చారు, స్వయంగా ఆయన ఎమ్మెల్సీగా గెలవడం చూసాం. కానీ ఇప్పుడు చూస్తేనేమో ఈ గవర్నమెంట్కే వ్యతిరేకంగా అతను మాట్లాడడం చూస్తున్నాం. రేవంత్ రెడ్డికి కావచ్చు, మిగతా కొంతమంది మంత్రుల పైన కూడా వ్యతిరేకంగా మాట్లాడడం చూసాం. అంటే అందితే జుట్టు అందకపోతే కాలు అన్నట్టుగా అయితే ఈ మల్లన్న అయితే వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే చాలా ఫ్రాడ్ అండి. మల్లన్న చేసి చాలా ఫ్రాడ్ ఉంటాడు. కొన్ని కంపెనీల మీద అంతకుముందు మనం చూసాం కదా, ఈ పాలు ఉన్నాయి కదా, కరీంనగర్ డైరీ, నువ్వు వెళ్తే ధైర్యంగా అక్కడికి వెళ్ళి చూడు, చేయి, అన్ని చేయి, కానీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మరీ డబ్బులు అడగడం చూసాం. ఈ పాల వ్యాపారాలకు సంబంధించి కొన్ని ఉన్నాయి కదా, కంట్రీ డిలైట్ ఇలాంటి యాప్ల నుంచి అతను ఎత్తి చూపడంలో తప్పేం లేదు. కానీ అక్కడ నిజ నిజాలనేది సరిగ్గా తెలియదు. ఎవరైతే కంట్రీ డిలైట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసు వేశారు. కేసు వేస్తే గప్చుప్పుని ఇంట్లో కూర్చున్నాడు. అప్పుడు దాకా వాళ్ళని అయితే బ్లాక్మెయిల్ చేశాడు డబ్బుల కోసం. అయితే ఇలా రకరకాలుగా అయితే చేస్తూ ఉంటాడు. ఓవరాల్గా అయితే ఇప్పుడు చూస్తే ఇంతకుముందు కేసీఆర్ని గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అక్కడ దాని మీద విచ్చలవిడిగా వాళ్ళ మీద అతను అంటే అతను బాడీ షేమింగ్ చేయడం అనేది చాలా దారుణం అసలు. ఎందుకంటే అతను ప్రొఫెషనల్ జర్నలిస్టా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. మరి అతని తీరే ఒక రకంగా ఉంటుంది. చూద్దాం. ఏదైనప్పటికీ ఆయన బ్లాక్మెయిల్ చేసుకుంటూ, లేకుంటే కొన్ని ఫ్రాడ్ వ్యవహారాలు చేసుకుంటూ ఈ స్థాయికి అయితే వచ్చాడు. సరే, ఇప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఎమ్మెల్సీ ఇచ్చింది. కానీ ఇచ్చిన గవర్నమెంట్ని ఇప్పుడు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఏదైతే బీసీలకి సంబంధించి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 52-56% దాకా అయితే బీసీలు ఉన్నారని అయితే చెప్తున్నాడు. మైనారిటీలు కలుపుకుని ఎవరైతే ముస్లిం ఉన్నారో వాళ్ళని కూడా బీసీ కోటాగా తీసుకొస్తున్నారు. కాబట్టి వాళ్ళతో కలుపుకుని దాదాపు ఇంతమంది ఉన్నారు. మన బీసీలు మొత్తం ఒకే తాటి మీకు వచ్చేసి బీసీ ముఖ్యమంత్రి కావాలని అయితే రేవంత్ రెడ్డికి ఎసరు పెట్టాడు మన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. చాలామందికి ఈ పేరు తెలియకపోవచ్చు. తీన్మార్ మల్లన్న కానీ అందరికీ ప్రాచుర్యంలో ఎక్కువ తెలుసు అతను. ఈ చింతపండు నవీన్ అనే వ్యక్తి ఎలా అయితే చేస్తూ ఉన్నాడు. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏం లేదు, బీసీలు సంఘటితం చేసి రేవంత్ రెడ్డి లాగా సడన్గా సీఎం అయిపోవాలనుకుంటున్నాడు రోజు నైట్. ఎందుకంటే 56% బీసీలు ఓట్లు వేశారంటే ఆటోమేటిక్గా బీసీ నాయకుడు సీఎం అవుతాడు 100%. అతను పోరాటంలో తప్పలేదు, బీసీల కోసం పోరాటంలో తప్పలేదు. కానీ అది చేసే పద్ధతి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇతను ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నాడు అనేది ముందు ఆలోచించుకోవాలి. ఇతను ఏ పోరాటాలు చేసిండు బీసీల కోసం, బీసీల రిజర్వేషన్ల కోసం, లేకుంటే బీసీలకి సంబంధించిన ఏ అయితే బెనిఫిట్స్ ఉన్నాయో వాటి కోసం ఏం పోరాటం చేశాడని ఈ తీన్మార్ మల్లన్న ఇంత రెచ్చిపోతున్నాడు చూసాం కదా. చాలా తీవ్రంగా అయితే విమర్శలు చేస్తున్నారు అతని పైన. నాకు కూడా నచ్చలేదండి. ఎందుకంటే ఇంతకుముందు ఛానల్లో పనిచేశాడు. ఆ ఛానల్ తర్వాత ఇప్పుడు కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. స్టార్టింగ్లో మంచిగానే చాలామందికి హెల్ప్ చేశాడు. ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకైతే హెల్ప్ చేశాడు. అది కొంతవరకు చేసి దాన్ని ఇప్పుడు సడన్గా ఆపేసి రాజకీయాల్లోకి రావడం, రాజకీయాల్లో ఎమ్మెల్సీ గెలిచి ఇప్పుడైతే మళ్ళీ వేరే కొత్త పొంతలు తొక్కుతూ ఉన్నాడు. చాలామందిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. ఇది నాకు నచ్చట్లేదు. అతని తీవ్రత మార్చుకోకపోతే రేపొద్దున గట్టిగా తొక్కుతారు ఆల్రెడీ. ఎందుకంటే ఆల్రెడీ జైలుకు పోయి వచ్చాడు బాడీ షేమింగ్ ఆ విషయాలలోనే. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తొక్కిందంటే అటు బీఆర్ఎస్కి ఇటు కాంగ్రెస్కి రెండింటికి మధ్యలో ఎటు లేకుండా పోతాడు తీన్మార్ మల్లన్న అయితే. చూద్దాం మరి. ఇతని వ్యవహారం అయితే నాకైతే నచ్చలేదండి. నువ్వు పోరాడు ఇప్పుడు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు సడన్గా బీసీల కోసం కదా, ఇప్పుడు పోరాడు. ఇప్పటి నుంచి దాదాపు 5-6 నెలల నుంచి బీసీ అని చస్తా ఉన్నావు కదా. ఒకసారి వెళ్ళు, బీసీల మధ్యలోకి వెళ్ళు, అందరినీ సంఘటితం చేయి. అందరు ఇప్పుడు ఏదైతే కృష్ణయ్య ఉన్నారు, అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇప్పుడు బీసీ నాయకులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలువు, మీటింగ్లు పెట్టండి, మీటింగ్లు చేసి వాళ్ళ కోసం పోరాటం ఇది చేయండి. వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్లు, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అయితే తెప్పించండి. చేసి అప్పుడు కనీసం నువ్వు పోరాటం చేసి కనీసం 4-5 సంవత్సరాలు పోరాటం చేసి అప్పుడు బీసీల గురించి మాట్లాడి బీసీలు ఇది మీరు తెలుసుకొని అంటే చెప్పిద్ది. కానీ నిన్నటిదాకా సైలెంట్గా పడుకొని ఇప్పుడు లేచిందే లేడికి పరుగన్నట్టు తీన్మార్ మల్లన్న అయితే చేస్తూ ఉంటాడు. రోజుకు ఒక టాపిక్, ఎప్పుడు ఏదైతే న్యూస్లో ఉండాలని ఏదో ఒక రోజు ఒక టాపిక్ అయితే తీసుకుంటూ ఉంటాడు. అతను ఏంటంటే మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ని, కేటీఆర్ని, కవితని రోజు ఆ న్యూస్ పేపర్ చదువుతా ఏదో ఒకటి చెప్తా ఉండేవాడు. ఇప్పుడైతే ఈ బీసీ ఉద్యమం తీసుకొని ఇదైతే చేయడం మొదలెడుతున్నాడు. చేయాలనుకుంటే ఒక పనిని నిశ్చింతగా చేయదాన్ని కరెక్ట్గా బీసీలు ఇప్పుడు పోరాడుతున్నావు కదా, పోరాడు. ఆ పదం మీద ఉండు. నువ్వు బీసీ అని చెప్పుకుంటున్నావు కాబట్టి నువ్వు దాని మీదనే వెళ్తూ ఉండు. బీసీ మీద పోరాడు. 5 సంవత్సరాల 10 సంవత్సరాల పోరాడి సీఎంని చేసుకో. మరి అది కానీ నువ్వు మధ్యలో ఇదంతా 4 నెలలు 5 నెలలు అలా అటెన్షన్ తీసుకుంటాడు, ఆ తర్వాత మళ్ళీ వదిలేస్తాడండి. అది నాకు నచ్చదు. మరి చూద్దాం. ఒక పాయింట్ తీసుకుంటే దాన్ని లాస్ట్ దాకా పోరాడే తత్వం మల్లన్న దగ్గర అయితే లేదు. ఒక ఫ్రాడ్ అండి, బ్లాక్మెయిల్ చేసి అందరి దగ్గర అయితే డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. ఇది చాలా నిరూపితమైంది కూడా. ఎందుకంటే ఒక స్టాండ్ తీసుకుంటాడు, అది జస్ట్ ఒక 1 డే 10 days మ్యాక్సిమం 1 month, అంతకన్నా ఎక్కువ ఆ స్టాండ్ మీద నిలబడలేడు. ఇది తీన్మార్ మల్లన్న తత్వం.